హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఈ మెట్రో ట్రైన్స్ చూసారా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయి, ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. అలా ఉంటుంది మా వర్కింగ్ డే రోజు మార్నింగ్ రొటీన్ కూడా. మార్నింగ్ 5:30కి స్టార్ట్ అవుతుంది అనమాట నా రొటీన్. సో మార్నింగ్ 5:30కి లేచి అప్పుడే హౌస్ హెల్ప్ కూడా వస్తుంది. సో మార్నింగ్ 5:30కి లేచి ఆమె మార్నింగ్ వచ్చి గిన్నెలు కడిగేసి ఇల్లు ఉడ్చేసి తుడిచేసి వెళ్ళిపోతుంది. సో ఇంకా నేను నా వర్క్ అక్కడే సైమల్టేనియస్గా స్టార్ట్ చేసుకుంటాను అనమాట. సో దిస్ ఈజ్ మై మార్నింగ్ రొటీన్. సో ఆ రోజు అయితే మార్నింగ్ ఉప్మా చేస్తున్నాం బ్రేక్ఫాస్ట్కి. సో లంచ్కి అయితే పప్పు అండ్ రైస్. నేను ఎక్కువ కర్రీస్ ఏం చేయను, జస్ట్ ఒక కర్రీ రైస్ అంతే. మార్నింగ్ అంతకన్నా ఎక్కువ చేయడానికి వీలవ్వదు. సో ఇంకా బాక్సులు అయితే పండుకి లంచ్, నాకు లంచ్, చిన్న తల్లికి అయితే బ్రేక్ఫాస్ట్ కూడా డే కేర్కే పెట్టిస్తాను అనమాట. ఇంట్లో లేపి స్నానం చేపించి తినదు, తినిపించే వరకు లేట్ అయిపోతుందని బ్రేక్ఫాస్ట్ ప్లస్ 2 స్నాక్స్, ఫ్రూట్స్, మళ్ళీ ఈవినింగ్ ఒక స్నాక్స్, ఆల్మోస్ట్ 6-7 బాక్సెస్ అవుతాయి చిన్న తల్లికి. ఇంకా వాటర్ బాటిల్ కడిగి వాటర్ బట్టి ఇంకా బాక్సులన్నీ ప్యాక్ చేసేసి ఇంకా పండుని లేపడానికి వెళ్తాను అనమాట. సో పండుని లేపి అట్లాగే గీజర్ వేసేసి వాడిని లేపి వానికి స్నానం చేయమని చెప్పేసి నేను ఇంకా చిన్న తల్లి బ్యాగ్ రెడీ చేస్తున్నా. బ్యాగ్లో అయితే ఒక పెయిర్ ఆఫ్ డ్రెస్ పెడతాను. వాళ్ళు ఈవినింగ్ ఫ్రెష్ అప్ చేసి డ్రెస్ చేంజ్ చేస్తారు. ఇంక ఇక్కడైతే అందరికీ బాక్సులు పెట్టేసి ప్యాక్ చేసేస్తున్నా. చిన్న తల్లికి అయితే కర్డ్ రైస్ కంపల్సరీ, కర్డ్ రైస్ అండ్ దాల్, ఏ కర్రీ ఉంటే ఆ కర్రీ, రైస్, స్నాక్స్ ఒక 3 బాక్సెస్ అట్లా స్నాక్స్, బనానా అవన్నీ. ఇంకా ఇక్కడైతే మార్నింగ్ పండు అయితే బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే తింటాడు, నేను ఇంట్లోనే తింటా. చిన్న తల్లికి అయితే బ్రేక్ఫాస్ట్ కూడా ప్యాక్ చేసేసి అందరి బ్యాగ్స్ అయితే ఇక్కడ ప్యాక్ అయిపోయినాయి అనమాట. ఆ రోజు విజయ్ ఆఫీస్కి వెళ్తలేడు కాబట్టి విజయ్ బ్యాగ్ లేదు అక్కడ, అదర్వైజ్ 4 బ్యాగ్స్ ఉంటాయి. ఇంక ఇక్కడైతే స్టార్ట్ అయిపోతున్నాము. 7:30 మ్యాక్సిమం 7:15 to 7:30 మధ్యలోనే మేము స్టార్ట్ అవ్వాలి, అదర్వైజ్ లేట్ అయిపోతుంది. పండుకి స్కూల్ 8 o'clock, 8:05 కల్లా గేట్ క్లోజ్ చేసేస్తారు కాబట్టి మధ్యలో నన్ను మెట్రో స్టేషన్ దగ్గర దింపి వాడిని 8 o'clock కల్లా స్కూల్లో దింపుతారు. ఇదైతే వేరే డే క్లిప్ అనమాట. ఇది కూడా డైలీ రొటీన్లో మాకు డైలీ కార్లోనే జుట్లేస్తాను చిన్న తల్లికి, బికాజ్ ఇంట్లో అంత టైం ఉండదు కాబట్టి కార్లో జుట్లేస్తాను అనమాట. ఇంకా నన్ను ఇక్కడ వాళ్ళు మెట్రో స్టేషన్ దగ్గర ఆపి బాయ్ చెప్పేసి వాళ్ళు వెళ్తారు. 8 కల్లా ఇంకా పండుని అక్కడ దింపి చిన్న తల్లిని డే కేర్లో దింపేసేస్తాడు అనమాట. సో దట్ ఈజ్ మై రొటీన్. ఇంకా నేను ఇక్కడ మెట్రోలో వెళ్ళిపోతాను. సో దిస్ ఈజ్ మై మార్నింగ్ రొటీన్ ఎవ్రీ డే. So that's it for this video. Please do like, share and subscribe to my channel.